ఢీకొట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మరి నేరుగా మంత్రి గారే వచ్చి ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థికి సపోర్ట్ గా మరి ప్రచారంలో వారికి తోడుంటూ ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికల నేపథ్యంలో మీరే రంగంలోకి దిగి ప్రతి ఒక్క కార్పొరేటర్ కు ముందుండి చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ డివిజన్ పరిస్థితి? టోటల్గా 48 టార్గెట్ పెట్టుకున్నా, 1-2 ఏమవుతుంది కానీ దాన్ని కూడా నేను డిఫరెంట్ సర్వేలు 4-5 సర్వేలు చేయించుకున్నా. మా స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వేతో పాటు నా ఓన్ సర్వేస్, గవర్నమెంట్ సర్వే, మా సీఎం గారి సర్వే కంఫర్టబుల్గా ఉన్నాం. ఈజీగా మేయర్ అవుతుంది. బట్ హౌ టు గెట్ 48 అవుట్ ఆఫ్ 48 స్ట్రైక్ రేట్ వస్తే తెలంగాణలో నల్గొండ అంటే కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి చూపించాలి. కార్పొరేషన్ అడగగానే అసెంబ్లీలో ఆర్డినెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారి ద్వారా ప్రవేశపెట్టి ఈరోజు నాకు కార్పొరేషన్ చేసి మహానగరం చేసాడు. గ్రేటర్ నల్గొండకు గ్రేటర్ జనరల్ మున్సిపాలిటీకి ఏం తేడా అంటే నేరుగా కేంద్రంకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నిధులు మేము అప్రోచ్ కావచ్చు, తెచ్చుకోవచ్చు. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే లోక్సభ మెంబర్గా నాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలతో ఒక 500-1000 కోట్లు తీసుకొచ్చి ఒక మోడల్గా ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా గడ్కరీ గారి దగ్గర తెచ్చుకున్నాను ఆ విధంగా తెచ్చుకునే విధంగా నాకున్న పరిచయం ఉన్న నేషనల్ క్యాబినెట్ సెక్రటరీస్ ఆఫీసర్స్ పరిచయాలు. సో ప్లస్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఏ కూడా 3% పెరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్లస్ చాలా డిగ్రీ సిటీ అనగానే గ్రేటర్ సిటీ అనగానే దానికి ఒక స్టేటస్ పెరిగినట్టు. సో తెచ్చుకున్నప్పుడు నేను 48 గెలిపిస్తేనే నేను రియల్ రేపొద్దున సీఎం గారి దగ్గర కానీ అసెంబ్లీలో కానీ రేపొద్దున ఎక్కడ పోయినా నా ఫండ్స్ కావాలంటే మొదటిసారి కార్పొరేషన్ వెళ్ళినా. అందుకని ఈసారి ఇంకా 2-3 అవర్స్ టైం ఉంది. ఇప్పుడు 2 అయింది. ఇంకా 3 to 5 ర్యాలీ ఉన్నది. ఆ ర్యాలీ తర్వాత మళ్ళొకసారి మా క్యాండిడేట్స్తో ఫోన్లో ఎక్కడ లేకుండా నా ఇన్ఛార్జీలు అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ నల్గొండ మున్సిపల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధి కాకుండా సర్పంచుల్ని హైదరాబాద్లో ఉన్న నా క్లోజ్ రిలేటివ్స్ కూడా వార్డుకు ఒక ఇన్ఛార్జ్ చేసి ఈరోజు రేపు ఇంకా కూడా డోర్ టు డోర్తో పాటు పెద్ద మైకులు లేకుండా ప్రచారం చేస్తూ మళ్ళొక్కసారి ఎందుకు ఓటేయాలి. అధికార పార్టీ కార్పొరేటర్ ఉంటే ఆ వార్డులో సమస్యల పరిష్కారానికి ఛాన్స్ ఉండదు. వేరే పార్టీ అయితే రెస్పాన్స్ ఉండదు, ఫండ్స్ రావు. జనరల్గా ఆఫీసర్స్ కూడా ఏంటంటే రూలింగ్ పార్టీకి ఏ పార్టీ మేమున్నా మన టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మా కౌన్సిల్ ఎవరికి ₹5 ఫండ్ ఇవ్వాలి ఆ వార్డులకు. రేపు మా దగ్గర వాళ్ళకు కూడా తెలుసు రేపు వచ్చినాక ఒక్క బండు రాదు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉండి కూడా ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కోమటిరెడ్డి, అసలు స్థానికంగా ఉండరని మీ మీద అపవాదులు వస్తున్నాయి. దీనికి ఏమంటారు సార్? అక్కడ నాక్ బిల్డింగ్ కలెక్టర్ ఆఫీస్ 20 కోట్లు, దాని వెనుక ఏటీసీ 84 కోట్లు. ఇప్పుడే పక్కకి వెళ్ళి చూసినాం 900 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డు, 600 కోట్లతో టౌన్లో అంతా అండర్గ్రౌండ్ అనేది ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు, ఒక 12 లక్షల లీటర్ల కెపాసిటీలో 10 ఓవర్ హెడ్ ట్యాంక్స్. 12 లక్షల లీటర్లు 10 ట్యాంక్స్ అంటే 1,20,00,000 వాటర్ స్టోర్ ఎట్ ఏ టైం డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ చేసి పెట్టడానికి 350 కోట్లు ఖర్చు పెట్టారు. 2 ఇయర్స్, జస్ట్ 2 ఇయర్స్. ఎవరో మీకు అన్నవాడు ఎవడో పిచ్చోడు తప్ప కళ్ళు లేనివానికి అయితే ఇక్కడికి ఇది ఉన్నది వాపి అని చూపించవచ్చు. కళ్ళు ఉన్నవానికి చూడలేని వానికి మరి నేను ఏం చెప్పాలి? నేను ఎక్కువ ఉన్నానంటే వారానికి 2 సార్లు వచ్చిపోతా, స్టేట్ మొత్తం తిరగాలి. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు 37,000 కోట్లు టెండర్లు పిలుస్తున్నా. హైదరాబాద్ విజయవాడతోని ఇవాళ 10,400 కోట్లు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డు టెండరు. పార్లమెంట్లో నేను కొట్లాడితే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువై 2 స్టేట్ల మధ్యలో. ప్లస్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి మన గుర్రంపూడి హాలియా మధ్యలోకి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ హైవే అప్ టు అమరావతి నుంచి బందర్ వరకు 20,000 కోట్లు అరేంజ్మెంట్ ఫిక్స్ చేసిన. మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రజెంటేషన్ చేసిన బడ్జెట్లో ఫ్యూచర్ సిటీ టు చెన్నై వయా అమరావతి అంటే వయా గుర్రంపూడి దగ్గర నుంచే బుల్లెట్ ట్రైన్ అరేంజ్మెంట్ మీకు తెలుసా? నాకు తెలుసు. ఇవాళ ప్రచారం చేస్తా, రాత్రి 7 గంటలకు పోయి ఫైల్ చూసుకొని మళ్ళీ పని చేసుకొని మళ్ళీ వస్తా, మళ్ళీ చేవెళ్ళకి పోతా, మళ్ళీ బేడ్చల్ పోతా, రోజు ఒక జిల్లా తిరుగుతా. అంత మీరు హైదరాబాద్కు విజయవాడ సంక్రాంతికి 50 లక్షల వెహికల్స్ పోతాయి. అందులో ఖమ్మం వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, కొత్తగూడెం వాళ్ళు ఉంటారు. ఏ మినిస్టర్ అయినా 15 రోజుల ముందు రివ్యూ చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేసినా
మన మేడారం కాడ జాతర జామ్ అయింది తప్ప 50 లక్షల కార్లు, అక్కడ 5 లక్షలు కూడా రావు. నేను నా గురించి విమర్శించే వాళ్ళకు వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టి తప్ప నేను వాళ్ళ గురించి మాట్లాడాలంటే నేను ఎట్లా మాట్లాడతా చెప్పండి. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించింది ఎవరంటే కోమటిరెడ్డి అని చిన్న పిల్లాడు చెప్తాడు. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, డిఫరెంట్ కోర్సెస్ పెట్టించిన, మన మేడారం సమ్మక్క సారక్క దగ్గర మేడారంలో మొదటిసారి చరిత్రలో క్యాబినెట్ మీటింగ్ అవుట్ సైడ్ ద హైదరాబాద్ పెట్టాం. అందులో సమ్మక్క సారలక్క సాక్షిగా ఫార్మసీ కాలేజు, లా కాలేజీ అక్కడ అప్రూవ్ చేసిన 64 పోస్టులు తెచ్చుకున్నా. రేపు 26 ఇంకా 4 monthsలో కోర్స్ స్టార్ట్ అయింది. అంతకుముందు అన్ని కోర్సు తెచ్చిన పక్క బ్రాహ్మణ ప్రాజెక్టు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి లాస్ట్ December 7th ఫస్ట్ ఇయర్ సందర్భంగా నీళ్ళు వదిలిపెట్టించాను. మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు మీరు చూడండి మోడల్గా కట్టా. గవర్నమెంట్ కాలేజ్ కానీ మోడల్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ 6 కోట్లు పెట్టి ప్రతీక్ ఫౌండేషన్తో అమెరికా నుంచి స్పెయిన్తో బేబీ వార్మర్స్ అంటే 600-1000 కిలోల లోపు పుడితే పిల్లలు చచ్చిపోతారని ఇంక్యుబేటర్లు పెట్టాలంటే హైదరాబాద్ తీసుకుపోవాలంటే 2 లక్షల ఖర్చు అయితే 1000 లోపల చచ్చిపోతారు. 12 వార్మర్స్ తెప్పించి ఒక్కొక్కటి 15 లక్షలు. ల్యాప్రోస్కోప్ మిషన్ అమెరికా నుంచి తెప్పించిన 1,60,00,000. నాగేశ్వర రెడ్డిని తీసుకొచ్చి ఆయనతో ఓపెన్ చేయించిన. ఈరోజు మళ్ళీ 10-12 కోట్లు పెట్టి కోమటిరెడ్డి ప్రతి బొట్టు కూడా హై స్కూల్ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, దాన్ని వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, జర్మన్లో పెట్టిన. దాంట్లో ఒక స్టేట్ సిలబస్ CBSE కాదు, ఆర్గానిక్ హౌ టు మేక్ ఇట్లా కుండలు ఎట్లా చేస్తారు, దాని ఆర్గానిక్ ఫామ్ పాండ్స్, నేచర్ ప్రకృతిని ప్రేమించడం, యోగా చేయడం, కంప్యూటర్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ల్యాబ్స్ అలా మీరు చూసిన కదా, స్పోర్ట్స్ రూమ్స్. మీరు ఇంకా అభివృద్ధి చెప్తున్నారు. బహిరంగంగా సార్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బహిరంగంగా ఇదే నల్గొండ గడ్డ పైన వచ్చేసి మీరు 6 గ్యారంటీలలో తులం బంగారం ఇచ్చిరని నేరుగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు? నేను జగదీష్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ గురించి ఎప్పుడు నేను కామెంట్ చేయ. జగదీష్ రెడ్డి చిన్న పిల్లగాడు, ఏదో ప్రతిసారి 3 సార్లు 2000తో గెలిచిండు. ఆ పిల్లగాడి గురించి నేనేం మాట్లాడతా? నేను ఒక ఉద్యమకారుని, మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు సిటీ బస్సులో తిరుగుతున్నాయి. నేనెక్కడా, ఆ పిల్లగాడు ఎక్కడా? నేను కేటీఆర్ హరీష్ దానికే కౌంటర్ ఇయ్యా. వాళ్ళు కూడా నా మీద ఎప్పుడు కామెంట్ చేయరు. కేటీఆర్ హరీష్ పొరపాటును కూడా అన్నా నువ్వు రియల్ ఉద్యమకారుని. ఈ రోజులలో మంత్రి పదవి ఓడిపోతున్నా, 1 నెల సర్పంచ్ పదవి కూడా సస్పెండ్ అయితే కోర్టుకు పోయి స్టే చేసుకున్నారు. నిజంగా గ్రేట్ అని మేము మనస్ఫూర్తిగా చెప్పి నాకు ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయరు. గొడవలు పక్కోడ ఎక్కిస్తా అంటారు కానీ నా గురించి నేను ఎన్నో తెలుసు. అసలు నాకు ఈ రాజకీయాల మీద పెద్ద ఏదో తెలంగాణ కావాలనుకున్నా వచ్చింది. ఇప్పుడు మిగిలిపోయిన SLPC టనల్, బ్రాహ్మణవేల్లి యూనివర్సిటీ ఈ సూపర్ స్మార్ట్ సిటీగా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ చూసి నాగేశ్వర రెడ్డి ఏమన్నా అంటే ఏఐజీ నా హాస్పిటల్లో కంటే ఎక్విప్మెంట్ బాగుందని మెడికల్ కాలేజ్ స్పీచ్లో చెప్పిండు. ఇంకేం కావాలి చెప్పండి? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రేపో మాపో భారతరత్న వచ్చే డాక్టర్ వచ్చి నా గురించి చెప్పిండంటే అందుకనే నేను విమర్శలు పట్టించుకోను. విమర్శించినా స్వీకరిస్తా. నన్ను ఎవరైనా మెచ్చుకున్నా పోగొడా, నన్ను పొంగిపోను. నా డ్యూటీ ఇది. నా డ్యూటీ ఏంది? మనం కొన్ని రోజుల కోసం వచ్చినామండి, శాశ్వతంగా రాలే. కొన్ని రోజులకు వచ్చి నేను అనుకున్న సాధించగా వెళ్ళిపోవడే. దేవుడు పంపించేది కూడా కొంతకాలానికి పంపిస్తాడు. ఈ పనులు చేసుకో, ఆ తర్వాత తీసుకెళ్తాడు. ఇంకో ముందో పోతాం. దానికి ఎందుకు తాపత్ర? నాకు సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇంట్లో 35 ఎకరాలు మా నాయన ఇచ్చిన భూమి తప్ప అక్కడ వ్యవసాయం లేదు. నా ఆస్తులు మీరు ఎలక్షన్ అఫిడవిట్లో చూసుకోండి. ఇక్కడ ఆస్తులు పెరుగుతాయి. 6 సార్లు గెలిస్తే ఒకసారి గెలిచినోడే కోటీశ్వరు అవుతాడు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే చూడండి, 6 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉన్నది దేవరకొండ రోడ్. నేను ఇప్పుడు R&B గెస్ట్ హౌస్ రిపేర్ చేసుకొని అందులో ఉంటున్నా. సో డోంట్ కంపేర్ విత్ మీ ఎనీబడి. కేసీఆర్ కాదు, ఎవరు కాదు. ఈవెన్ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా భువనగిరిలో ఒక మాట అన్నాడు, అసలు అన్న అయ్యేది ఉండే సీఎం, నాకు అదృష్టం కలిసి వచ్చిందని భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. ఆయన నోటికెళ్ళి చెప్పిండు. తెలంగాణ ఇంకా రాజీనామా నిజంగా ఉద్యమకారుడు ఎవరంటే మా అన్న ఇంకన్నా. కేసీఆర్ ఏమైనా రాజీనామా చేస్తాడు, బై ఎలక్షను కలెక్షను. ఈయన తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటానని మా అన్న, అసలు తెలంగాణ వాది మా అన్న అని అసెంబ్లీలో రికార్డులో చెప్పింది. సో ఆయన అనగానే నేను బొంగుమూరు. నా డ్యూటీ నేను చేసినంతాడు సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, మరి ఉద్యమకారులలో మొదటి స్థానంలో నేనే ఉంటాను. ఉద్యమ సమయంలో సునాయాసనంగా మంత్రి పదవిని త్యాగం చేశాను. నాకు పదవులపై నా మోహం లేదు, వ్యామోహం అసలే లేదు.
నేను కేవలం ప్రజాసేవ కోసమే వచ్చాను, ఉన్నన్నాళ్ళు నాలో చివరి క్షణం వరకు కూడా నేను ప్రజాసేవకే ముందుంటానని చెప్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో F2F.